హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనకు చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ లో మనకి అన్ని కనెక్టివిటీస్ తోటి ఉన్నటువంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైన రిటర్న్స్ మీకు తెచ్చిపెట్టేటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ లో ఉన్నాము. ఈ వెంచర్ గురించి మీకు అన్ని వివరాలు క్లియర్ గా నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్క విషయం మనకు విజయారెడ్డి గారు డైరెక్టర్ మేడం మనతో లైవ్ లో ఉన్నారు. పూర్తిగా అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇక మీకు ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. ఈ ప్రమోషన్ వీడియోకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలన్నా, మరే ఇతరులు తెలుసుకోవాలనుకున్నా పైన మేడం నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కి కనుక కాల్ చేసి మీకు ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో, నచ్చితే సైట్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇక ఇదే విధంగా రెగ్యులర్ గా నేను మంచి మంచి ప్రాపర్టీస్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి మా కింద ప్రమోషన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకంటే మేడం అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుందాం, పదండి. నమస్తే మేడం. ఇది సామాన్యుడైన మనకు మిడిల్ క్లాస్ పీపుల్స్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసారు. కస్టమర్స్ కి పూర్తిగా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేశారు, దీంట్లో ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, మనకి ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, దీని గురించి సైట్ గురించి పూర్తిగా ఫస్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. యాక్చువల్ గా ఇది హెచ్ఎండిఏ రేరా అబ్రోడ్ ప్రాజెక్ట్ విత్ బ్యాంక్ లోన్స్. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 17 ఎకర్స్ లేఅవుట్. టోటల్ మనకి 17 ఎకర్స్ లేఅవుట్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. సో దీంట్లో స్టార్టింగ్ బిట్స్ 166 నుంచి 183 వరకు ఉన్నాయి. అబోవ్ ఎంతైనా 350, 700 ఎంతైనా కూడా మనం తీసుకోవచ్చు. మేము ఎలా ప్లాన్ చేసామంటే లో బడ్జెట్ కస్టమర్స్, మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైనా కూడా కాన్ఫిడెంట్ గా వచ్చి మాకు ఒక 50 lakhs నుంచి 60 lakhs మధ్యలో విత్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోవాలండి అనే వాళ్ళకి మనం చక్కగా డిజైన్ చేసామండి ప్రాజెక్ట్. పర్ స్క్వేర్ యార్డ్ మనం అయితే ఇప్పుడు 15,000 పెట్టాము. 15,166 నుంచి ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ మన కస్టమర్ స్టార్ట్ చేసుకుని కట్టుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. సో కట్టుకుంటున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ లో కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఒక హౌస్ అనేది కూడా రెడీ అవుతుందండి, మీరు చూడొచ్చు. ఒక మనకు ఆల్మోస్ట్ 70% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఇంకొక 3 హౌసెస్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు, కన్స్ట్రక్షన్ లో ఉన్నవి కూడా చూడొచ్చు, అవుతున్నాయి. మొత్తం డెవలప్మెంట్స్ ఈ 50 to 60 lakhs మధ్యలో హౌస్ అనేది అంటే ఎన్ని గజాలలో కట్టిస్తారు? ఇప్పుడు 166 లో ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ 183 లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మీకు 50 to 60 lakhs, 62 lakhs ఏదైనా కూడా ఒక మంచి బడ్జెట్ లో మనం హౌస్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో వెంచర్ అయితే మేము స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేయడం మీన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది. మీరు ఇవాళ ప్లాట్ తీసుకుని ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి డెవలప్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు. ప్లాంటేషన్ కానీ, సిసి రోడ్స్, డ్రైనేజ్, ఎవ్రీథింగ్ మనకు ఒక 99% అంటే అయిపోయింది. మొత్తం అన్ని కూడా అయిపోయాయి డెవలప్మెంట్స్ అయితే. దీనికి సెపరేట్ వాటర్ హెడ్ ట్యాంక్ కూడా ఉందండి. మీకు లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు, ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. 17 acres లో మనకు పార్క్స్ ఎన్ని ప్రొవైడ్ చేశారు? పార్క్స్ ఒక 2 పార్క్స్ వస్తాయి. ఎక్స్టెన్షన్ కూడా ఉంది మనకి. 17 acres కాకుండా మనకి ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 5 acres వస్తుంది. 5 acres కూడా వస్తుంది. టోటల్ గా మనం ఒక 2-3 పార్క్స్ అనేవి డిజైన్ చేసాము. బాగుంటుంది. ఇంకా నియర్ బై ఇది మంచిగా మనకి స్టేషన్ కి 5 minutes డ్రైవ్. రైల్వే స్టేషన్ మీన్స్ బీబీ నగర్ రైల్వే స్టేషన్ 5 minutes మాకు డ్రైవ్. ఎయిమ్స్ హాస్పిటల్ అండి. ఇప్పుడు ఎవరైనా కూడా డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలోనే మేము హౌస్ ఒక విలేజ్ కి దగ్గరలో పీస్ఫుల్ గా ఉండాలి అనే ఏరియాలో అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో దానికి మనం చూస్ చేసుకుని ల్యాండ్ ఎయిమ్స్ కి జస్ట్ 10 minutes డ్రైవ్. మన రైల్వే స్టేషన్ బీబీనగర్ రైల్వే స్టేషన్ కి 5 minutes డ్రైవ్. మంచి అప్రోచ్ రోడ్, డాంబర్ రోడ్ అప్రోచ్ రోడ్. అది ప్రపోజ్డ్ 100 feet రోడ్ కి మన సైట్ ఉంది. ఇది హైవే నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది మేడం? మీన్స్ వరంగల్ హైవే, నేషనల్ హైవే. వరంగల్ హైవే కి కూడా జస్ట్ 5 to 10 minutes బిట్వీన్. ఎక్కువైతే ఏం రాదు. 5 to 10 minutes
యా అండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు లీగల్ పరంగా మీరు చెప్తున్నారు బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది, బట్ నా నుంచి ఇంకొక క్వశ్చన్, లీగల్ పరంగా మనకి ఎంత సెక్యూర్డ్ గా మనకి కస్టమర్స్ కి ప్రొవైడ్ 100% లీగల్ ఇష్యూస్ ఏమీ కూడా మనకి లేవు. అంతా కూడా క్లియర్ టైటిల్. ఓకే. బ్యాంక్ లోన్ కూడా మనకి వస్తుంది. యాక్చువల్ గా బ్యాంక్ లోన్స్ మనకి ఏదైనా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది అంటేనే లీగల్ అంతా వెరిఫికేషన్ చేస్తారు. బట్ ఎనీవే కస్టమర్స్ అడిగినా కూడా లీగల్ మొత్తం కూడా ప్రొవైడ్ చేద్దాము. అంత క్లియర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. చెక్ చేసుకున్నాక మనకి తీసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు ప్లాట్ మీన్స్ మనకు ఒక 166 గజాల ప్లాట్ నుంచి స్టార్టింగ్ అన్నట్టు, అంటే మనకి ఒక అప్రాక్సిమేట్లీ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్పారు. మనకి నియర్లీ ఒక 25 lakhs వరకు అవుతుందండి. ఈ 25 lakhs ప్లాట్ కాస్ట్ లో మనకి ఎంత పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది? మనకి దీంట్లో కస్టమర్ ఒక 20 to 30% ఓకే పే చేస్తే మిగతా రిమైనింగ్ మొత్తం మనం 70 to 80% వరకు కూడా వస్తుంది. అది బేస్డ్ ఆన్ కస్టమర్ కస్టమర్ సిబిల్ బట్టి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ పే స్లిప్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే మనకి విత్ ఇన్ 1 week to 15 days లో వాళ్ళు ఎంత మనకి ఎలిజిబిలిటీ ఉన్నారు కస్టమర్ అనేది వాళ్ళు దే విల్ గివ్ క్లారిఫై. ఓకే ఓకే. ఇంకొకటి హౌస్ కన్స్ట్రక్షన్ కి వెళ్తే అది కూడా మనకు అప్ టు అది కూడా వస్తుందండి. యాక్చువల్ గా ప్లాట్ లోన్ అనేది కన్స్ట్రక్షన్ మీద లోన్ కి ఇస్తారు. ఓకే. ప్లాట్ నాట్ ఓన్లీ ప్లాట్ లోన్, అది కన్స్ట్రక్షన్ కి ఉంటుంది. అది ఓకే, దాన్ని బేస్ చేసుకుని కస్టమర్ ఇస్తారు. ఓకే. అండ్ మనకి మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? 15 minutes to 20 minutes డ్రైవ్ అండి. 20 కూడా అనకూడదు, 15 minutes లో మనం రీచ్ అయిపోవచ్చు. ఓకే, అప్రాక్సిమేట్లీ మనకు ఒక 10 to 15 kilometers. 10 to 15 kilometers. మంచి లొకేషన్ లో మనకి ఇది త్రిబులార్, ఇక్కడ నుంచి త్రిబులార్ ఇన్సైడ్ ఉన్నాం మనం. ఇన్సైడ్ బట్ మనం ఇక్కడ నుంచి త్రిబులార్ కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? ఇక్కడ నుంచి త్రిబులార్ మనకి ఒక 10 kilometers. అప్రాక్సిమేట్లీ మనకు ఓఆర్ఆర్ కి త్రిబులార్ కి సెంటర్ ఆఫ్ ద పాయింట్ లో మనం ఉంటుంది. మంచి లొకేషన్ లో ఉంటుంది. మనకి 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది ప్రాజెక్ట్. మనకి మెయిన్ చూసుకున్నట్లు కూడా బ్యూటిఫుల్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చాలా మంచి డిజైన్ చేసాము. ఓకే ఓకే. ఇది టోటల్ గేటెడ్ కమ్యూనిటీ? ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. చుట్టూ కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ ఏదైనా మీకు 24x సెక్యూరిటీ ఏదన్నా కూడా అన్ని మనము నార్మ్స్ ప్రకారం, హెచ్ఏ నార్మ్స్ ప్రకారం ఏంటి అనేది అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే. దీంట్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మేడం? సైట్ యొక్క మెయింటెనెన్స్ అంటే మనం అంతా కూడా కంపెనీని చూసుకుంటుందండి. సెక్యూరిటీ 24x సెక్యూరిటీ, వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఎంత మెయింటెనెన్స్ అంతా ప్రెసెంట్ అయితే అంతా కనుక కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఓకే. సో తర్వాత అంటే ఒక పబ్లిక్ వచ్చి హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయినాక వాళ్ళు అసోసియేషన్ చేసుకున్నాక వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఓకే. అలా ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇంత నీట్ గా ఇదంతా కూడా మనం చూసుకుంటాం. ఫైనల్ గా ఇంకొక చిన్న క్వశ్చన్ మేడం, ఈ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఫైనల్ ప్రైజా? ఇదేమన్నా నెగోషియబుల్? యాక్చువల్ గా ఫైనల్ ప్రైస్ అని చెప్పాలి, బట్ కస్టమర్ వస్తారు అడుగుతారు, మనం వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఎంతో కొంత స్ట్రైట్లీ నెగోషియబుల్ అనేది మేము చేస్తున్నామండి. బికాస్ ఎయిమ్స్ కి చాలా నియర్ బై, మన ఓఆర్ఆర్ కి నియర్ బై, ఏదైనా కూడా అన్ని కనెక్టివిటీ పరంగా కూడా ఏదైనా కూడా మనం మంచి లొకేషన్ లో అనేది మనం ప్లాన్ చేసాము సైట్. సో అందుకని ఎక్కువ నెగోషియేషన్ పార్ట్ అయితే మనం చూసుకోవట్లేదు. బట్ కస్టమర్ మనకి ఏ టైంలో పే చేస్తారు, ఎంత టైంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ కి వెళ్తారు, ఇవన్నీ బేస్ చేసుకుని నెగోషియేషన్ అయితే ఇస్తున్నాము. అది వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, నమస్తే. సో గైస్ చూసారు అండి, మనకి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి బెటర్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ రిజల్ట్ తోటి వచ్చేటువంటి అద్భుతమైన ఈ ప్రాజెక్ట్ లో అయితే ఉన్నాము. మరి ఆలస్యం ఎందుకండి, వెంటనే ఈ ప్రాజెక్ట్ కి విజిట్ చేయడానికి, సైట్ విజిటింగ్ బుక్ చేసుకోవడానికి పైన ఉన్నటువంటి నెంబర్ కి అయితే కాల్ చేయండి. ఫ్రీ సైట్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. నచ్చితే మీరు ప్లాట్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకంటే వెంటనే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవడానికి కింద ఉన్నటువంటి మా ప్రమోషన్ నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లానింగ్ చేస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.